ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు శుభవార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ధ్యానించుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోసేయు ఏలీయయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మన ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోసెకు ఒకటియు, ఏలియకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేదు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం వింటున్నాం. యేసు ప్రభువారు రూపాంతరము పొందే ముందు ఆయన తన శిష్యులకు ఒక మాట తెలియచేశారు. ఎవరైతే తనకు తాను ఉపేక్షించుకొని యేసును వెంబడిస్తున్నారో అట్టి నమ్మకమైనటువంటి భయభక్తి కలిగిన పరిశుద్ధమైన దేవుని ప్రజలలో కొందరు ఆయన రాజ్యము బలంగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. అనగా ప్రభు రాకడ వరకు కొంతమంది సజీవులమై ఉంటారు అని చెప్పి దైవ వాక్కు ద్వారా మనము బోధించబడుతున్నాం. యేసు ప్రభు వారి యొక్క రాకడ జరిగి దేవుని రాజ్యము బలంగా మన మధ్యకు వచ్చే వరకు మరణము రుచి చూడాలని ప్రభు తెలియజేశారు. అంతేకాకుండా అక్కడికి కొన్ని దినాలు పోయిన పిమ్మట ఆయన మరి పేతురు, యాకోబు, యోహానులు 12 మంది శిష్యులలో ఈ ముగ్గురిని ఆయన వెంటబెట్టుకొని తాబోరు అనే కొండ మీదికి ఆయన ఏకాంతముగా వారిని తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభువారు ఈ తాబోరు కొండ మీదికి అనేక మార్లు వెళ్ళి ప్రార్థించడం అనేది ఆయనకి ఆనవాయితీ. ప్రియ సోదరి, సహోదరుడా, నువ్వు మోకరిల్లుతున్నటువంటి స్థలము అది అనుదినము నువ్వు వెళ్ళే మందిరమే కావచ్చు, లేక ఏకాంత ప్రదేశమే కావచ్చు. ఈ మాట ఎందుకు వ్రాయబడిందంటే అనేక మంది భక్తులు ఏకాంతంగా ప్రభుతో గడిపే అనుభూతులు కలిగి ఉంటారు. అది యేసయ్య దగ్గర నేర్చుకున్నటువంటి నేర్పు. ఏకాంత ప్రార్థన చేసినప్పుడు వారు ఈ లోకపు స్థితిగతుల వైపు చూడరు, కానీ వారు ఏకాంతంగా ప్రభుతోనే మాట్లాడతారు. చాలామంది భక్తులు ఈరోజు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మరి సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళి సెల్ ఫోన్ చూస్తూ మాట్లాడడం కానీ, సెల్ ఫోన్ చూసుకొని వారు ప్రార్థన చేయడం కానీ అది దైవికమైనటువంటి ఒక బంధానికి భంగము కలుగ చేస్తుంది. కనుక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అలాగే తన భక్తుడు ఏకమై ప్రార్థన అనుభూతి అన్ని విషయాల్లో తన భక్తుడు ప్రభుకు చెప్పాలి.
ప్రభు తనకు ఇచ్చే దర్శనాన్ని బట్టి ఆయన ముందుకు వెళ్ళాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన బంధము. యేసయ్యకి తాబోరు కొండ మీద ఏకాంత ప్రార్థన చేసే ఒక గొప్ప అనుభవం ఉంది. అయితే ఆ అనుభవాన్ని తన శిష్యులకు పేతురు, యాకోబు, యోహానులకు చూపించాలని, తన అనుభూతిలోనికి వీలు వెళ్ళాలని వారికి ముగ్గురికి తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళిన వెంటనే అక్కడ దైవిక సన్నిధి ఆల్రెడీ అక్కడ నిత్యము ప్రభు కొరకు కనిపెడతా ఉంది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్న దైవ బిడలారా, మీరు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్న స్థలాల్లో మీకంటే ముందు ఒక సమయాన్ని నిర్ధారించి మీరు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుందన్న సంగతి మర్చిపోమాకండి. మీకోసం కనిపెడతా ఉంది. సో మీరు ఆ స్థలంకి వెళ్ళి నిలబడినప్పుడు మీ పరిస్థితులు ఇలా మారిపోతుంది. యేసయ్య ఎప్పుడైతే పేతురు, యాకోబు, యోహానును తీసుకొని వెళ్ళి తాబోరు కొండ మీద నిలిచి ఉన్నారో, ఆ శిష్యులకి వీరికి కొంచెం దూరం ఉండగా యేసు ప్రభు వారికి శరీరము రూపాంతరము పొందింది. ఆ రూపాంతరం ఎలా ఉందంటే, తన వస్త్రము ప్రకాశమానమైనదిగాను మిగుల తెల్లని వస్త్రముగా మారిపోయింది. లోకంలో ఏ చాకలివాడు కూడా అంత తెల్లగా ఉతకలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత తెలుపుదనము రాదు. అది ప్రకాశమానంగా, ఎవరి వస్త్రాలు? యేసు ప్రభు వారి వస్త్రం. ఎందుకంటే దైవికమైన సన్నిధి ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు తను వేసుకునే దుస్తులు చాలా తెలుపుగా మారిపోతుంది, ప్రకాశమానంగా మారిపోతుంది. ఈ దినాల్లో సేవకులు, ఈ దినాల్లో అనేక మంది భక్తులు రకరకాల రంగుల వస్త్రాలతో సేవ చేస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వస్త్రాల గురించి అది మన ఇష్టం అని చెప్తాం, కానీ ఇక్కడ యేసు ప్రభు వారు వేసుకున్నటువంటి ఆ వస్త్రము ప్రకాశమానంగాను తెల్లవిగా, మరి చాలా చాలా మెరుపులా కనిపిస్తుంది. అవును, ప్రభు మరి భక్తుడైనటువంటి సొలొమోను చేత అంటాడనమాట, తెల్లని వస్త్రము, తలకు నూనె రాసుకోవడం, ఇవన్నీ ఒక నీతిమంతులు లేక ఒక భక్తులు లేక భక్తి గల వారి యొక్క సూచనలు. సో రకరకాల వస్త్రాలు వేసుకుంటూ మనం ఉండడం కంటే ఒక తెల్లని వస్త్రము దేవుని పరిచర్యలో మనం ప్రార్థనలో వాడుకోవడం అనేది చాలా మంచిది. కనుక యేసు ప్రభు వారికి వస్త్రము తెల్లగా కనిపిస్తూ ఉంది. ఆయన వస్త్రము ప్రకాశమానంగా. మరి అదే సమయంలో ఆ స్థలానికి మోసే, ఏలియా వారికి కనబడ్డారు. యేసేతో మాట్లాడుతున్నారు. మోసే సామాన్యమైన స్థితిలో ఉండేవారు. ఏలియా గొంగలి ధరించుకుంటూ అప్పుడు పరిచర్య చేసేవారు. అయితే మోసే మీదికి మేఘం వచ్చి, మేఘము ద్వారా ప్రభు మాట్లాడే అనుభూతి కలిగిన వాడు. ఏలియా కూడా ప్రభుతో మాట్లాడుతూ మేఘారుడై ఆకాశ మండలానికి వెళ్ళిపోయినవాడు. ఈ ఇరువురు దేవుని యొక్క మరి సన్నిధిలో పరలోక రాజ్యం నుండి వచ్చి యేసుతో మాట్లాడేటటువంటి అద్భుతమైన దృశ్యం. ప్రపంచ చరిత్రలో పైనుంచి ఒక మనిషి వచ్చి చనిపోయినవాడు ముఖాముఖిగా మాట్లాడమనేది ఇదే మొదటిసారి. యేసు ప్రభువారు అనేక మార్లు అన్నాడు, నేను పైనుండి వచ్చానని. కానీ ప్రజలు నమ్మలేదు. మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా అని. కానీ ఆయన ఎవరు? సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయనతో మాట్లాడడానికి మోసే, ఏలియా పంపబడ్డారు. ఎందుకంటే యేసు ప్రభువారు కలువరి శిలువలో మరణించబోయే ముందు ఆయనతో ఈ లోకం యొక్క స్థితి గురించి మాట్లాడుతూ యేసేతో ఆ విషయాన్ని చర్చించడానికి మోసే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. వారు వచ్చేటప్పటికి లోకములో మామూలుగా ఉన్నటువంటి సామాన్యమైన మనిషిగా తిరుగుతున్న యేసు ప్రభువారు వాస్తవానికి ఆయన ఎవరు? దేవుని అద్వితీయ కుమారుడు. తన శరీరము, తన యొక్క వస్త్రములు ప్రకాశమానమైనటువంటి మెరుపులా కనిపించింది. ఈ దృశ్యాలను మరి పేతురు, యాకోబు, యోహానులు చూస్తున్నారు. అక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండడం మంచిది. మేము నీకొకటియో, మోసకొకటియో, ఏలియాకొకటియో పర్ణశాలలు కట్టుదామని చెప్పారు. గమనించండి, వారు ఎమోషనల్గా ఆవేశమైపోయి, అయ్యో ఈ తాబోరు కొండ మీద
ఇంత చక్కగా ముగ్గురు సమ్మేళన ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రకాశమానంగా ఉంది. దేవతలు దేవుళ్ళు వచ్చి ఇక్కడ నిలబడినట్లు కనిపిస్తుంది. కనుక వీరికి గుడి కట్టాలి, ముగ్గురికి 3 గుడి కట్టాలి, యేసు ప్రభుకి, మోసేకి, ఏలియాకి. వారు ఆవేశంగా పేతురు ఆ మాట అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆవేశంగా ఆయన ఆ విధంగా గుడి కట్టాలంటే మరి అది దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే అక్కడ వారు భయపడిపోయారు. ఆ ముగ్గురును చూచినప్పుడు ఒక దేవుళ్ళు లేక దేవతలు లేక ప్రభు దేవుడు వచ్చి దిగి వచ్చాడని చెప్పి ముగ్గురు కూడాను దేవుడుగానే వారికి భావించి వారికి కనబడినప్పుడు చాలా భయపడిపోయి తను ఏం చెప్తున్నారో వారికి అర్థం కావట్లేదు. అందుకే 3 గుడులు కట్టేస్తామన్నారు. అది దేవునికి ఇష్టము లేదు. ఆ గుడులు కడితే రేపు అక్కడ ఇక అంతే. మన భారతదేశంలో ఎక్కడ రాయి కనిపించినా ఇది పలానా వాళ్ళ రాయి, ఎక్కడ ఏదైనా కనిపించినా ఇది పలానా వాళ్ళది అని ప్రతి చోట గుడి కడుతున్నారు. సో దేవునికి విగ్రహార్థన చేయించడం ఇష్టం లేదు. ఆయన ఉన్నాడు, వచ్చాడు, మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రేపు మన అందరూ అక్కడికి వెళ్ళాల్సిన వారమే కానీ ఈ భూలోకంలో ఉండాల్సిన వారము కాము. అందుకు ఆయన దానికి ఒప్పుకోలేదు. కానీ వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దము వారికి వినబడుతుంది. మేఘం ఒకటి వారికి కమ్మినప్పుడు ఆ మేఘములో నుండి ఆ ముగ్గురు కూడాను మేఘములో వారు పూర్తి మిళితమైపోయారు. ఇప్పుడు మంచు దట్టంగా వచ్చినప్పుడు ఎలా అయితే అవతల మనిషి మనకు కనబడడో ఈ మేఘం కూడా తెల్లగా వారి మీదికి వచ్చి కమ్ముకున్నప్పుడు ఎవరూ కనబడడం లేదు, కానీ శబ్దం మాత్రం వినబడుతుంది. ఏమిటి ఆ శబ్దం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడని శబ్దం వినబడుతుంది. గమనించండి, అక్కడ మోసే గురించో ఏలియా గురించో ఆ మాట చెప్పబడలేదు. ప్రభువైన యేసు గురించి ఆ మాట చెప్పబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని. వెంటనే ఆ మేఘము పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చుట్టూ చూచినప్పుడు యేసు తప్ప ఎవ్వరు వారికి కనబడలేదు. యేసు తప్ప ఎవ్వరూ కనబడలేదు. సో వీరు ఆశ్చర్యపడిపోతున్నారు, ఏమిటిది, ఏమిటి వింత అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది యేసు ప్రభు వారికి విశ్వరూపం ఎక్కడైనా చూపించాడా? ఆయన విశ్వరూపం చూపించడానికి రాలేదు. ఆయన మనిషి రూపంలో మనకు కనబడడానికి వచ్చాడు. మనిషి రూపంలో ఉన్న దైవత్వాన్ని, దేవుడే మనిషిగా వచ్చాడు అని ఆయన మనకు స్పష్టీకరణ చేయడానికి ఆయన ప్రతి గుడ్డివాణ్ణి ముడితే గుడ్డివాని కళ్ళు తెరవబడింది. కుంటివానికి తాకితే కుంటోడు నడవగలిగాడు. వంగిపోయిన వారికి ముడితే ఆయన నిలబడగలిగాడు. చనిపోయిన వారికి తాకితే వారు ప్రాణము కలిగి జీవించగలిగారు. సకల వ్యాధిగ్రస్తులు, సకల రోగులు నయమయ్యారు. ప్రజలకు ఆయన భోజనము పెట్టాడు. 5 రొట్టెలు 5,000 మందికి, 4 రొట్టెలు 7,000 మందికి అలా భోజనము పెడుతూ తృప్తిపరుస్తూ లోకములో నిజమైనటువంటి ఒక దేవుడు పోషకుడు అని రుజువు చేస్తూ కార్యక్రమము చేశాడు. కనుక ఇక్కడ మనము తనకు మహిమగల రూపము ఎప్పుడు చూపించాడంటే, మోసే ఏలియా వచ్చినప్పుడు ఈ ముగ్గురిని తీసుకెళ్ళి మరి పేతురు, యాకోబు, యోహానుల ఎదుట ఆయన తన మహిమ రూపమును కనుపరిచాడు. అది ఇప్పుడు ఎవరికి మీరు చెప్పొద్దు, నేను సిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పండి అని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. నా సోదరి సహోదరుడా, యేసయ్యను ఒకసారి కనబడు అని చాలామంది అంటుంటారు. యేసయ్య కనిపించి మాకు పిలిస్తేనే వస్తామంటుంటారు. ఇవన్నీ తప్పు, అలా మాట్లాడకూడదు. ఆయన మహిమగలవాడు. మోసే అనే మహాభక్తుడు యేసయ్య మాట వింటూ, దేవుని మాట వింటూ అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నానంటే ప్రభు అంటాడు, కోటి సూర్య ప్రభావం కంటే నేను చాలా భయంకరమైన వెలుగు కలిగిన వాడు, నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడని. నా ప్రియ సోదరి సహోదరుడా, దైవికమైన మహిమగల దృశ్యాన్ని మనం చూడగలిగే శక్తి మనకుందా? మన అలాంటి పరిశుద్ధులమా?
పాపులైన మనిషి గనుక ఆ మహిమగల శరీరము చూస్తే చచ్చిపోతామండి. కనుక పాపులైన మనము తనకు ప్రభువా క్షమించు, నీ పరిశుద్ధతలోనికి రాగలిగే భాగ్యం దయచేయమని అడుగుదాం. పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించడానికి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ మహిమగల అద్భుతమైనటువంటి రూపాంతరపు అనుభూతిని చూచినటువంటి నీ శిష్యులలో వలె మేమును వెంబడించి దేవా, మీ పరిశుద్ధత ఓ ప్రభువా నేను రాజ్యంలో ప్రవేశించుటకు గాను అర్హత కలిగి ఉండడానికి మాలో ఉన్న సమస్తమైన పాపమును, దుష్కార్యమును, కళంకమును ప్రభువా కడిగివేయబడి సమస్తమును ప్రభువా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి మీ పరిశుద్ధతలో ప్రవేశించే భాగ్యము దయచేయండి. మీ మహిమ రూపము మేము చూచుటకు కృపనివ్వండి. మీ కరుణ కటాక్షముకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.